హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 49. ఇక స్టోరీలోకి వెళ్తే ప్రణవి ఫాస్ట్గా రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అన్నీ మునుపటిలాగా సెట్ చేసి డోర్ లాక్ చేసి కీస్ తీసుకుని కోపంగా తన రూమ్ వైపు వెళ్తున్న ఆశి చేయి పట్టుకొని, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే బావ నీకు మరో కొత్త కథ అల్లి నిన్ను డైవర్ట్ చేస్తాడు. కాబట్టి రేపు మార్నింగ్ హాల్లో అందరి ముందు అడుగు, అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళి పడుకో అని కీస్ ఆశి చేతిలో పెట్టి ప్రణవి తన రూమ్కి వెళ్తుంది. ఆశి ఆ కీస్ వైపు చూస్తూ మెల్లగా తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తనకి ఆయుష్ దియాను గుండెల మీద పడుకోబెట్టుకొని తన చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతిని తను పడుకునే ప్లేస్లో వేసి ఉండడం చూసి ఆయుష్ వైపు కోపంగా చూస్తూ కీస్ ఆయుష్ పెట్టిన చోటే సౌండ్ రాకుండా పెట్టేసి డోర్ లాక్ చేసుకుని హాల్లోకి వెళ్ళి ఒంటరిగా సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ప్రణవి రైలింగ్ దగ్గర నుండి ఆశి కన్నీళ్లను చూసి నవ్వుతూ, హాహా చెప్పాను కదే నిన్ను మా బావని కలవనివ్వనని. చెప్పినట్టే నీ మనసులోకి బావ రాకముందే శాశ్వతంగా దూరం చేశాను. ఇక నువ్వు చచ్చిన బావ గురించి ఆలోచించవు అండ్ బావని దగ్గరకు కూడా రానివ్వవు. బావ నీకు దగ్గర అవ్వలేక నీకు నిజాలు చెప్పలేక తనలో తానే మదన పడుతూ ఉంటాడు. నా కళ్ళ ముందు మీరిద్దరు ఇలా ఏడుస్తూ ఉంటే అప్పుడే కదే నా పగ కొంచెంలో కొంచెమైనా చల్లారుతుంది. లేకపోతే నాకు ఇష్టం లేని ఆ విక్రమ్తో పెళ్లి చేసి నన్ను పంపించేసి మీరిద్దరు సుఖంగా సంతోషంగా ఉందామనుకుంటున్నారా? హాహా నేను ఉండగా అది జరగనిస్తా అని ఎలా అనుకున్నారే? ప్రణవి ఇక్కడ నేను ఇష్టపడింది నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ నా శత్రువులకి మాత్రం దక్కనివ్వను. నీ మీద నాకు ఎటువంటి శత్రుత్వం లేదు ఆశి. ఎప్పుడైతే బావ నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడో అప్పటి నుండి నువ్వు నాకు శత్రువుగా మారిపోయావు. నువ్వు ఆశికా రూపంలో ఉండడమే నీకు శాపంగా మారబోతుంది. అది కూడా నీలాగే నా బావను ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు నువ్వు కూడా అంతే. బావ ఉంటే నాతో ఉండాలి, లేదా జీవితాంతం మీ జ్ఞాపకాలతో బ్రతికేయాలి తప్ప బావతో జీవితాన్ని పంచుకునే అవకాశం మీకు రాదు. వచ్చినా నేను మిమ్మల్ని ఉండనివ్వను అని నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళి హ్యాపీగా నిద్రపోతుంది. ఆయుష్కి తన రెగ్యులర్ టైంకి మెలకు రావడంతో గుండెల మీద పడుకోనున్న దియాను బెడ్ మీద పడుకోబెడుతూ నుదుటిన ప్రేమగా ముద్దాడి ఆశి వైపు చూసేసరికి తన ప్లేస్ ఖాళీగా కనిపించడంతో అప్పుడే లేచిందా? హబ్బబ్బా కొంచెం హెల్త్ సెట్ అయిందో లేదో అప్పుడే తిరగడం స్టార్ట్ చేసింది అని విసుక్కుంటూ తర్వాత చెప్తా నీ పని అని దియాను బెడ్ మీద నుండి కింద పడకుండా పిల్లోస్ అన్నీ అడ్జస్ట్ చేసి ఆయుష్ ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్తాడు. అప్పటికే జిమ్ రూమ్లో ఉన్న మోహిత్ని చూసి గుడ్ మార్నింగ్ చెప్తూ ముందుగా రోప్ తీసుకుని తన జిమ్ స్టార్ట్ చేస్తాడు. మోహిత్ ఆయుష్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఆశిక్ ఎలా ఉంది బావా అంటూ ఆయుష్ వైపు చూస్తాడు. ఓకేరా, నేను లేచేసరికి రూమ్లో లేదు. మేబీ బాత్ చేసి పూజ చేస్తున్నట్టుంది. ఇవాళ రెస్ట్ తీసుకో అని చెప్పా, అయినా వినకుండా అప్పుడే లేచింది. ఫ్రెష్ అయ్యాక చెప్తా నీ చెల్లి సంగతి. గట్టిగా చెప్తే గాని దాని బుర్రకెక్కేలా లేదు. హబ్బా వదిలేయి బావా, చిన్న పిల్ల తను. నిన్నంతా రెస్ట్ తీసుకుంది కదా, నువ్వు మరీ ఎక్కువ భయపెట్టవాకు. అన్నట్టు విక్కీగాడేంటి ఇంకా లేచినట్లేడు? సార్ గారికి ఇంకా తెల్లారలేదా? ఎంగేజ్మెంట్ హడావిల్లో బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు, పడుకోనివ్వు అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూనే జిమ్ కంప్లీట్ చేసి మెయిడ్ ఇచ్చిన ప్రోటీన్ షేక్ సిప్ చేస్తూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయుష్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తనకి వచ్చిన కాల్స్ అటెండ్ చేసి మేనేజర్తో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేస్తూ దియాకి డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. నైట్ మొత్తం నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్న ఆశి సోఫాలో ముడుక్కుని కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఒక్క ఆయుష్ స్వార్థం వల్ల తన జీవితం రెప్పపాటి కాలంలో ఇంతలా మారిపోయిందో తలుచుకుంటూ ఏడవడానికి కన్నీళ్లు కూడా రానట్టు మొండికి వేస్తూ ఉంటే అలానే కూర్చొని తెల్లవారినా కూడా అలానే కూర్చొని ఉంటుంది. మార్నింగ్ అవ్వగానే లేచి మెయిడ్స్ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ సోఫాలో కూర్చొని ఎటో చూస్తూ కూర్చున్న ఆశిని చూసి ఏమైంది మేడంకి, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని ఆశను అదే విషయం అడిగినా ఆశి ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి ఇక ఆశను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళ వర్క్స్ వారు చేసుకుంటూ ఉంటారు. మోహిత్ ఫ్రెష్ అయ్యి విజిల్ వేస్తూ మొబైల్ చూస్తూ స్టెప్స్ దిగుతూ వస్తూ ఉన్న తనకి సోఫాలో కూర్చొని ఆశి కనిపించడంతో షాక్ అయ్యి ఫాస్ట్గా స్టెప్స్ దిగి ఆశి ముందుకు వచ్చి నిల్చుకొని ఆశి వైపు చూస్తాడు. బాగా ఏడవడం వల్ల మొహం ఎర్రగా కందిపోయి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఎటో కూర్చొని చూస్తూ ఉన్న ఆశిని చూసి ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు అంటూ ఆశి పక్కన కూర్చొని ఆశి చేయి పట్టుకొని అడుగుతాడు. మోహిత్ తన చేయి పట్టుకోగానే ఆశి కోపంగా తన చేతిని వెనక్కి లాక్కొని మోహిత్ వైపు చూడకుండా మరోవైపు తిరిగి కూర్చుంటుంది.
ఆషి బిహేవియర్కి మోహిత్ ఆషి వైపు అయోమయంగా చూస్తూ ఆషి నిన్నే అడుగుతుంది, ఏమైంది చెప్పమంటే అటు తిరిగి కూర్చుంటావేంట్రా? హెల్త్ బాగాలేకపోతే వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఆషి నిన్నేరా, నీతోనే మాట్లాడుతున్నాను అంటూ పైకి లేచి ఆషి ముందుకు నిల్చుకొని, ఎందుకు ఇలా చూస్తున్నావు, ఏమైంది, నీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి, ఏడ్చావా, అసలు ఏమైందిరా, ఈ అన్నయ్యతో కూడా చెప్పవా, మనం ఒకటే కదా, చెప్పు ఆషి, బావతో ఏమైనా గొడవ పడ్డావా, లేక మీ పేరెంట్స్ ఏమైనా గుర్తొచ్చారా? ఆషి మోహిత్ వైపు చూస్తూ తను కూడా నిల్చుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సూటిగా చూస్తూ, నా పేరేంటి, వాట్, నా పేరేంటి అని అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావురా, నీ పేరు నాకు తెలీదా ఏంటి, నీ పేరు ఆషి. నేను అడుగుతుంది నా పూర్తి పేరు, నా పూర్తి పేరేంటి అది చెప్పు. ఆషి మామూలుగా లేదని తన మాటలను బట్టి అర్థం చేసుకుని మోహిత్ ఆషి వైపు చూస్తూ అశ్రిత అంటూ మెల్లగా గొంతు విప్పుతాడు. గుడ్, మరి ఆషికా చౌహాన్ ఎవరు? ఆషి నోటి నుండి ఆషికా పేరు వినగానే మోహిత్ షాక్ అయ్యి, ఎవరు ఆషి, ఏమన్నావు అంటూ మరోసారి అడుగుతాడు. హో, వినిపించలేదా? ఆషికా చౌహాన్ అంటే ఎవరు? ఆషికా చౌహాన్ ఎవరమ్మా, నాకు తెలీదే, ఈ నేమ్ కూడా ఫస్ట్ టైం వింటున్నాను. నాకు కొంచెం వర్క్ ఉంది, అది అయ్యాక నిన్ను మీట్ అవుతాను, వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి హడావిడిగా బయటికి వెళ్ళాలని చూస్తున్న మోహిత్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగి, ఎందుకన్నయ్యా నాతో అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు, తను ఎవరో నీకు తెలీదా అని నీళ్లు నిండిన కళ్ళతో మోహిత్ వైపు చూస్తుంది. మోహిత్ ఆషి కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న సన్నటి నీటి పొరను చూడలేక మరోవైపు చూస్తూ, లేదు నాకు తెలీదు అంటాడు వణుకుతూ ఉన్న గొంతుతో. అబద్ధం అంటూ మోహిత్ని కోపంగా సోఫాలోకి నెట్టి, యువర్ లయ్యింగ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ కోపంగా టీపైన వాచ్తో బ్రేక్ చేసి, ఆషిక నీ సొంత చెల్లి, అంతేకాదు తను ఆయుష్ గారి మొదటి భార్య అన్న విషయం నాకు తెలిసిపోయింది అంటూ బాధగా అరిచి చెప్తున్న ఆషిని చూసి మోహిత్ షాక్ అవుతాడు. టీపై పగిలిన సౌండ్కి అప్పటి వరకు కిచెన్లో వర్క్ చేస్తూ ఉన్న కుక్ అండ్ మెయిడ్స్తో పాటు ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్న వాళ్ళు, అప్పుడే ఫ్రెష్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా హాల్లోకి ప్రత్యక్షం అవుతారు. కోపంగా ఉన్న ఆషిను తన ఎదురుగా ఉన్న మోహిత్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు. ఆయుష్ కూడా అప్పుడే లిఫ్ట్లో హాల్లోకి వచ్చి ఆషి అవతారాన్ని అని మోహిత్ని చూసి ఏదో సెన్స్ చేస్తూ, వాట్స్ గోయింగ్ ఆన్ అంటూ బేస్ వాయిస్తో అడుగుతున్న ఆయుష్ని చూసి ఆషి తన చూపుని ఆయుష్ మీదకి మళ్లించి, రాండి ఆయుష్ గారు, మీరు నాకు కావాల్సిన సమాధానం మీరే చెప్పాలి, దేని గురించి మాట్లాడుతున్నావు? అడుగున పడిన మీ భార్య గురించి మాట్లాడుతున్నాను ఆయుష్ గారు. తన గురించి మోహిత్ గారిని అడుగుతూ ఉంటే సొంత చెల్లిని కూడా మర్చిపోయాడు నీ ఫ్రెండ్. అట్లీస్ట్ మీకైనా మీ మొదటి భార్య గుర్తుందా? మాట్లాడరేంటి ఆయుష్ గారు? హో, మొదటి భార్య అంటున్నానా? నేను మీకు రెండో భార్యగా వచ్చాను కదా, సో తను మొదటి భార్యనే కదా అవుతుంది. చెప్పండి, మీ మొదటి భార్య పేరేంటి? ఏంటి, మీరు కూడా మర్చిపోయారా? పోనీ మీలో ఎవరైనా చెప్తారా అని అందరి వైపు చూస్తుంది. అందరూ మౌనంగా ఉండేసరికి, సరే అయితే నేనే చెప్తాను. ఆయుష్ గారి మొదటి భార్య పేరు ఆషికా చౌహాన్ అనగానే ఆయుష్ షాక్తో 2 అడుగులు వెనక్కి వేసి ఆషి వైపు చూస్తాడు. ఫైనల్లీ ప్రణవి పెట్టిన చిచ్చు అగ్గిలాగా రాజుకుని మహల్ను అంటుకుంటుంది. అబ్బబ్బా, నేనైతే నెక్స్ట్ అప్డేట్ ఇవ్వడానికి తెగ ఎగ్జైటింగ్గా ఉన్నానబ్బా. మరి మీరు? ఓకే, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.